మీది అయిపోయింది కదా, నేను చెప్తాను నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తాను. మీరు ఏ విధంగా అయితే చెప్పారో ఇప్పుడు మీరు ఏదైతే నమ్మారో మీకు ఒక చేంజ్ వచ్చింది నాకు అని చెప్పేసి మీరు ప్రత్యక్షంగా మీరే చెప్తున్నారు కాబట్టి వీ బిలీవ్, మీ నమ్మకం ఉంటుంది. నాది చెప్తా, చెప్పండి సార్ ప్లీజ్. మీరు నమ్మరు, నేను నమ్ముతాను. అదే నేను చెప్పింది మీరు నమ్మకపోవచ్చు, ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ మీకు టచ్ కాకపోవచ్చు, మీ ఎక్స్పీరియన్స్ నాకు టచ్ కాకపోవచ్చు. నాది చెప్తాను సార్. ఒకటి ఇప్పుడు ఒక మాట చెప్పండి. 2018లో మా ఫ్యామిలీ అసలు కంప్లీట్గా, అంటే ఫ్యామిలీ అసలు ఉండదు అనుకున్నాను. ఇంటి దగ్గర బయలుదేరితే ఎయిర్పోర్ట్కి వెళ్ళా, మధ్యలో ఏడుస్తాను వెళ్ళా. ఎయిర్పోర్ట్ క్యాబ్లో వాడికి అర్థం కాల ఎందుకు ఏడుస్తున్నాము, ఇట్నే వెళ్ళా, టక్ చేసుకున్నాను, బ్రహ్మాండంగా ఉన్నాను, ఏంది వీడు ఏడుస్తున్నాడని. అతను అడగల. వెళ్ళాను, ఫ్లైట్లో ఎక్కాను, ఫ్లైట్లో ఏడుస్తున్నాను. ఫ్లైట్లో పక్కలో ఏంది ఏడుస్తున్నాను అనుకున్నారు. వెళ్ళాను, కాశీలో దిగాను, వారణాసి ఎయిర్పోర్ట్లో దిగా. ఆడ క్యాబ్లో వెళ్ళా. క్యాబ్లో వెళ్ళి నేను ఒక్కడినే అర్ధరాత్రి, నాకు కాశీ తెలియదు, ఎవడో వచ్చారు తీసుకెళ్ళి ఒక రూమ్ ఇచ్చారు. ఆ రూమ్లో పనుకున్నా, రాత్రి మొత్తం ఏడుస్తూ పనుకున్నా. ఎక్కువ 4 గంటలకు లేచా, గంగలో మునిగా, ఎర్లీ మార్నింగ్ పూజ చేశా, టెంపుల్కి వెళ్ళా. ఆడ పూజ చేసుకొని నేను మళ్ళీ తిరిగి వచ్చే లోపలికి నా ఇంట్లో ఏదైతే సమస్య ఉందో హెల్త్ ప్రాబ్లం, ఆ హెల్త్ ప్రాబ్లంకి సంబంధించి నాకున్నటువంటి సర్కిల్లో ఒకళ్ళు ఫోన్ చేసి పలానా దగ్గరికి వెళ్ళండి మీకు తగ్గిద్దంటే అక్కడికి తీసుకెళ్తే కరెక్ట్గా 4 రోజులకు తగ్గింది. ఇప్పుడు ఏమంటారు? నమ్ముతాను సార్. ఇప్పుడు నమ్ముతాను. మరి ఇప్పుడు ఏది దేవుడు అని మీరు అంటున్నారు కదా, ఇలాంటివి చెప్పాలంటే నా లైఫ్లో నేను చెప్తాను, అజయ్ బాబు గారు నేను చెప్తానండి, ఇలాంటివి చెప్పాలంటే నా లైఫ్లో నేను ఎక్స్పీరియన్స్ పొందినవి ఈ సంవత్సరం కూడా చెప్తాను నేను. సార్ ఒక మాట చెప్పండి. నేను ఈ మధ్య ఇప్పుడు నేను ఇన్సిడెంట్ చెప్తా, తర్వాత మీరు చెప్తారు కానీ నేను ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. నన్ను ఒక మాట చెప్పండి, మీరు ఇన్సిడెంట్ చెప్పండి, ఒకే మాట చెప్పండి. నేను చెప్తానండి, ఒక ఇన్సిడెంట్ చెప్తాను, అది కూడా చెప్పిన తర్వాత మీరు చెప్పండి. నేను దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తాను, ఇక్కడికి గాన్గాపూర్, ఆల్మోస్ట్ 2 years నుంచి వెళ్తున్నా. మీరు నమ్మకపోవచ్చు, నాతోటి దత్తాత్రేయ మాట్లాడాడు, నాతో మాట్లాడారు, నేను నమ్ముతానండి అంటున్నాను. నేను మళ్ళీ తిరిగి చూసే లోపల నేను ఎర్లీ మార్నింగ్ 5 o'clock దర్శనం అయిపోయి నేను వస్తుంటే టప 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 కింద కూర్చొని కొట్టారు. చూడటానికి మామూలుగా ఎవరైనా ఏదో నేనేమనుకున్నానంటే ఏదో మామూలుగా అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, భిక్ష కోసం ఏదైనా అడుగుతున్నారు అని నేను అనుకున్నా. ఆగు అన్నారు, ఆగంటే సడన్గా ఆగిపోయా. జనరల్గా చూస్తే మనిషిగా కనపడాలి కదా, కానీ దత్తాత్రేయ కంప్లీట్గా కనిపించారు నాకు, కంప్లీట్గా కనిపించి నేనేమనుకున్నానంటే అదొక వేషమేమో మనుషులు వేసుకున్నారని చెప్పేసి నేను నా దగ్గర నేను వస్తా కొనుక్కున్న కొన్ని లడ్లు ఉన్నాయి, ఆ లడ్డులో నేను ఇస్తే చూశారు, చూస్తే మళ్ళీ లడ్లుది నాకు వెనక్కి ఇచ్చారు. ఇస్తే ఓహో వీళ్ళు అట్టయితే ఈయనకు వద్దేమో లడ్లు, డబ్బుల కోసం కావాలని చెప్పి నేను 50 రూపాయలు నా దగ్గర 50 రూపాయలు అంటే 50 రూపాయలు ఇచ్చాను. 50 రూపాయలు ఇస్తే తిరిగి విసిరేస్తే పక్కన ఎవరో 2 ఉన్నారు. వాళ్ళు ఎవరు నాకు ఆ క్షణంలో ఆ సెకండ్ ఆ మూమెంట్లో నాకు ఎవరు ఏంటని తెలియట్లా. దత్తాత్రేయ బాబు నువ్వు తీసుకుని ప్రసాదం పెట్టు అని చెప్తే అప్పుడు నాకు తెలియకుండా అచేతనంగా ఆ లడ్డులో ఒకటి పెడితే తిని ఇంకొక లడ్డు నాకు ఇచ్చి ఆ 50 రూపాయలు కూడా ఇచ్చిన తర్వాత సరే అయిపోయింది, నేను వెనక్కి తిరిగాను. అప్పుడు నాకు 5 minutes తర్వాత వీళ్ళు ఎవ్వరు అసలు అని చెప్పి వెనక్కి తిరిగితే వాళ్ళు కనుకోలేదు నాకు. దిస్ ఈజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్ 6 months బ్యాక్. ఇప్పుడు మీరు నాకు 2 experiences ఇది నా ఎక్స్పీరియన్స్. అది నేను అబద్ధం అని అన్నానా? అబద్ధం కాదు, నేను అనలేదు. నన్ను చెప్పని ఉండే అయితే నన్ను చెప్పని ఉండే దయచేసి. ఇప్పుడు ఎదుటి మనిషిని నమ్మించాల్సిన అవసరం మీకు లేదు, అంతే నాకు లేదు. అవును, దైవం అనేది మన వ్యక్తిగతానికి సంబంధించినటువంటి విషయం. దత్తాత్రేయుడే దేవుడని మీరు బలంగా నమ్ముతున్నారు. ఆ నమ్మకం మీరు చూశారు, మీరు నమ్ముతున్నారు. అదే నిజం అనుకోండి, అదే నిజం, అదే సత్యం అనుకోండి, అలాగే ఉండండి. దాన్ని కించపరిచే అవకాశం మాట్లాడాను. మీరు ఏ విధంగా అయితే మీరు యేసుక్రీస్తు నీ రూపం లేకుండా ఏదో నమ్మానని మీరు అంటున్నారు, నేను కూడా 2 ఇన్సిడెంట్లు చెప్పా. ఇంకా చెప్పాలండి, ఇంకా 4-5 ఉన్నాయి. 4 కాదు సార్, క్రైస్తవుని జీవితంలో ఇలాంటి 100 ఉంటాయి. అదే నన్ను ఒక మాట చెప్పనివ్వండి, వేలు ఉంటాయి ఇక్కడ. నన్ను ఒక విషయం చెప్పనివ్వండి. ఇప్పుడు మన లారెన్స్ గారు ఉన్నారు సార్, ఎవరు
సినీ హీరో ప్లస్ ఎవరైనా డైరెక్టరు, డాన్స్ మాస్టర్. ఆయన హిందూ దేవతల్లో దేవుళ్ళలో ఒక వ్యక్తిని నమ్ముతారు బలంగా. ఆయన ఎవరు? అయ్యప్ప స్వామిని ఎవరు. ఆయనకు వచ్చిన క్యాన్సర్ కూడా పోయింది అని ఆయన చెప్తారు. నమ్ముతాం సార్. ఇప్పుడు నేను కాదన్నానా? నన్ను చెప్పనివ్వండి. ఇప్పుడు మీకు నాతో మీరు ఎక్కడ డిఫర్ కావచ్చు అంటే, నేను చెప్పేది ఒక్కటే సత్యం, మిగిలినవన్నీ అసత్యాలని నేనంటే నిరభ్యంతరంగా మీరు డిఫర్ కావచ్చు. అవును, నేను అలా అనట్లేదే. నేను కూడా మీ నమ్మకాన్ని నేను కాదంటలేదుగా. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ మీరు చెప్పినప్పుడు నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పే, వేరే వాళ్ళది కాదు సార్. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు సార్ నేను ఒక విషయం చెప్పాను సార్, మిమ్మల్ని మోసగించడానికో, ఈ ఛానల్లో చూసే వాళ్ళని మోసగించడానికో, లేకపోతే ఎవరినైనా ఈ మాటలు విని నా వైపు వస్తారేమోనని చెప్పి నేను కానీ ఒకవేళ ఇలా మాట్లాడుంటే, నేను నిజంగా చెప్తున్నాను సార్, దేవుడే సాక్షి. ఆయన దత్తాత్రేయనండి, క్రీస్తనండి, దైవంగా పిలువబడేవాడు సాక్షి. నా బిడ్డలకి కానీ నాకు కానీ పుట్టగతులు ఉండవు సార్. రెండవది, అది స్వర్గం అనండి, పరలోకం అనండి, వేరే ఏ స్థలమైనా అనండి, అక్కడికి నాకు ప్రవేశం ఉండదు. మీ ముందు దేవుని సాక్షిగా నేను చెప్తున్నాను. ఆయన వింటూనే ఉంటాడు కదా. సో నేను చెప్పింది సత్యం కాబట్టి ఇంత ధైర్యంగా నేను చెప్పాను. మీరు చెప్పింది సత్యం కాబట్టి. చెప్పింది సత్యం అని మీరు అంటున్నారండి, నేను చెప్పింది కూడా సత్యమే. నేను అదే అంటున్నాను. ఎందుకంటే ఇతరులను నమ్మించాల్సిన అవసరం మీకైనా నాకైనా లేదు. మేము ఉన్న విషయం చెప్తున్నాము. కానీ మీరేమన్నారు? నేను నమ్ముతాను సార్. ఇప్పుడు మీరు నేను వెనక్కి తిరిగి చూసేసరికి దత్తాత్రేయుడు లేరని మీరు అన్నారు కదా, అది మీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను. నేనేమండి సార్, నేనెవరిని నమ్మను అనడానికి నన్ను నమ్మించాల్సిన అవసరం కూడా నాకు లేదు. దత్తాత్రేయునికి మీకు మధ్య ఉన్న రిలేషన్ ఏంటో మీకు ఆయనకి తెలిస్తే చాలు, ఇంకెవరికి తెలియాల్సిన అవసరం లేదు. నేను కూడా అదే చెప్తున్నాను సార్. నేను కూడా నా వ్యక్తిగతంగా నాకున్నటువంటి ఆ రిలేషన్, నేను ఎలా ఈ పరిచర్లో ముందుకు వెళుతున్నానో చెప్తున్నాను మీకు, అంతే. నేను క్రిటిసైజ్ చేయట్లేదు. నేనేమనుకున్నానంటే, ఒక వ్యక్తిని దేవుడు అనాలి అనంటే ఏ ప్రాతిపదికన ఇతను దేవుడు అని నిర్ణయించాలి. అసలు వాస్తవంగా ఇతను దేవుడా కాదా అని చెప్పే అర్హత మనకు లేదు ఎవరికి కూడా. ఎవరి నమ్మకం వాళ్ళది. దేవుడు అనేవాడు అతనా కాదా అని చెప్పడానికి మనం ఎవరు సార్? మనం చూసామా? మనం ఏమన్నా చూసామా ఆయన ఏనే దేవుడు? అంతరిక్షం మొత్తం తిరిగామా? అంతరిక్షానికి అవతలకి వెళ్ళామా? ఈయన తప్ప ఎవరూ లేరు అని మనం చూసి వచ్చి చెప్తున్నాం ఆ లోకానికి? కాదు కదా. సో ఏ నమ్మకాన్ని కూడా తప్పుపడడానికి లేదు. అందులో ఏది సత్యం ఏది అసత్యం అనేది ఆత్మకే తెలియాలి తప్ప మనిషి గమనించలేడు దాన్ని. నేనేమనుకున్నాను అంటే, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో నేను చెప్తుంది, ప్రతిదీ తార్కికంగా మాట్లాడి నేను అంత తొందరగా బుట్టలో అయితే పడను అని అనుకుంటాను. సహజంగా ఏమంటారు అంటే, మీకన్నా నేను హార్డ్ కోర్ పీడిఎస్లో పనిచేసినవాడిని. నేను సూపర్ సార్. దేవుడు అంటే కోప్పడేవాడిని వెన్ ఐ వాజ్ యంగ్ ఏజ్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీరు ఎక్స్పీరియన్స్ పొందినట్టే నేను ఎక్స్పీరియన్స్. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. ఎందుకంటే సహజంగా కొన్ని వందల ఇంటర్వ్యూలు మీరు చేస్తుంటారు. నాకు మీ గురించి బాగా తెలుసు, మీ పేరు నాకు బాగా తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకున్నాను విత్ యువర్ పర్మిషన్. ఇప్పుడు మనం దేవుడు అనే ఆ క్యారెక్టర్ని కొంచెం పక్కన పెడదాం. అసలు ఒక వ్యక్తిని దేవుడు అని చెప్పాలి అని అంటే అతనికి ఎలాంటి క్వాలిఫికేషన్స్ ఉండాలి అనుకుంటారు మీరు? అసలు దేవుడి క్వాలిఫికేషన్స్ ఏంటి? ఫస్ట్ అది ఆన్సర్ చెప్పండి నాకు. మీరేమనుకుంటున్నారు? దేవుడు అనేది ఇట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ పవర్, అన్నోన్ పవర్. ఆ పవర్ అనేది ఎవరి ఎక్స్పీరియన్స్ని బట్టి, ఎవరి స్థాయికి బట్టి, ఎవరి శక్తిని బట్టి వాళ్ళు దాన్ని గ్రాస్ప్ చేసుకోగలరు. దట్ ఈస్ మై ఒపీనియన్. మీ ఆలోచనది. దానికి ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి అట్లా కాదు సార్. ఇప్పుడు మీరు అనుకున్నట్లుగానే కంటికి కనిపించని ఒక పవరే అనుకుందాం. ఎవరి స్థాయిలో వాళ్ళకి కనిపిస్తుంది. ఇప్పుడు సార్ మీ దృష్టిలో మీకు ఒక అంచనా, నా దృష్టిలో నాకు ఒక అంచనా. నేను అదే చెప్తున్నాను. నేనేమంటానంటే సార్, నేను ఎలాంటి వాడిని అని అడిగితే నా బిడ్డ చెప్పలేకపోవచ్చు, కానీ నా బిడ్డ ఎలాంటిది అని అడిగితే నేను చెప్తాను. ఎందుకోనంటే ఆవిడ్ని నేను కన్నాను కాబట్టి. సో మనుషులు ఎలాంటి వారు అని దేవుడిని అడిగితే దేవుడు చెప్పగలడు, కానీ దేవుడు ఎలాంటి వాడు అని మనుషుల్ని అడిగితే మనుషులు చెప్పలేరు. వినండి సార్, అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా చెప్పలేము సార్. మా పాపను తీసుకొచ్చాం, ఒక్క మాట వినండి. ఈ వీళ్ళిద్దరిలో మీ నాన్న ఎవరమ్మా అని అంటే నా పాప ఏముంటుందంటే తనకి నాతో ఉన్న రిలేషన్ బట్టి ఇతను మా నాన్న. రిలేషన్ బట్టి నేను చెప్పింది కూడా అదే. ఎవరెవరు స్థాయిని బట్టి వాళ్ళు చెప్తారు. అదే సార్, కానీ ఖచ్చితంగా అందులో ఏదో ఒక సత్యం అనేది ఉంటుంది. సత్యం ఉంటేనే కదా నమ్మకం. అదే నేను అనేది అదే సార్. నేను ఏమంటున్నాను అని అంటే, నాకు సంబంధించి మేము ఎలా కొలమానం తీసుకుంటామంటే, ప్రతిదానికి ఒక కొలమానం ఉన్నట్లుగానే మేము ఒక కొలమానాన్ని ఎలా తీసుకుంటామంటే,
ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం సార్, అక్కడ ఎవరున్నా నేను నమస్తే పెట్టేవాడిని కాదు. మీరున్నారు కాబట్టి నాకు ఎందుకో నమస్తే పెట్టాలనిపించింది. నేను నాకంటే పెద్ద అయినా, తెలిసిన అయినా, మంచి అయినా, చెడైనా, అనుభవం కలిగిన అయినా అనుకున్నాను, నమస్తే పెట్టాను. ఎవరికి పడితే వాడికి పెట్టను సార్. మళ్ళీ నేను నమస్తే పెట్టాను అని అంటే నా ఇష్ట ప్రకారంగా ఎదుటి వ్యక్తి గౌరవాన్ని బట్టి నమస్తే పెడతాం. ఎవరెవరి ఇష్టం అది. అంతే కదా, మీరు కూడా అంతే. ఎవరికైనా నమస్తే పెట్టారు అంటే మీ మనసులో ఒక మంచి స్థానం అతనుకుంటేనే నమస్తే పెడతాం. అలాగే ఒక వ్యక్తి ముందు మోకాళ్ళ మీద కూర్చొని సాయం చేయమని అడగాలి అని అంటే, ఒక వ్యక్తి చుట్టూ నేను పొర్లు దండాలు పెట్టాలి అని అంటే, ఒక వ్యక్తి కోసం నా కడుపు కాల్చుకోవాలి అని అంటే, ఒక వ్యక్తి కోసం నేను ఆయన్ని పూజించాలి, లేకపోతే యజ్ఞం చేయాలో, యాగం చేయాలో, దాన ధర్మాలు చేయాలో, ఆయన ముందు నన్ను నేను పూర్తిగా తగ్గించుకోవాలని అంటే అతనికి కూడా ఖచ్చితంగా ఒక కొలమానం అనేది ఉండాలి అనేది మా అంచనా ఉంటుంది సార్. మేము దాన్ని ఎలా చూస్తామనంటే, దేవుడు అనేవాడు ఈ సృష్టి మొత్తానికి తప్పనిసరిగా కర్త అయి ఉంటాడు అని మేము నమ్ముతాం. భూమికి, సూర్యుడికి, చంద్రుడికి, నక్షత్రాలకి, గ్రహాలకి, అంతరిక్షానికి, విశ్వానికి, వీటన్నిటినీ, సర్వకాలాలకి, సర్వలోకాలకి, సర్వ సృష్టికి సృష్టికర్త అతను అని నమ్ముతాం. అతనే సృష్టికర్త అని నమ్ముతాం సార్. అంటే మా దృష్టిలో దేవుడు అనే వ్యక్తిని, ఒక వ్యక్తిని మేము దేవుడు అనాలి అని అనుకుంటే ఇతను సృష్టికర్త గనుక సృష్టి మొత్తం ఇతనికి లోబడుతుంది అని మేము నమ్ముతాం. ఒకటి. రెండవది, మరి మేము దేవునికిచ్చే రెండవ కొలమానం ఏంటంటే, హేతుబద్ధంగా ఈయన కాలాలను సృష్టించిన వాడై ఉంటే వర్తమాన భూత భవిష్యత్ కాలాలను అదుపులో కూడా ఉంచుకోగలిగిన వాడై ఉంటాడు ఖచ్చితంగా. దేవునికి ఖచ్చితంగా ఈ రెండవ లక్షణం ఉండాలి. మిమ్మల్ని నేను ఈ కొలమానం తీసుకోమని నేను అనట్లేదు. మా కొలమానం వర్తమాన భూత భవిష్యత్ కాలాలు అంటే జరిగిపోతున్న కాలం, జరిగిన కాలం, జరగబోయే కాలం కూడా అతని స్వాధీనంలోనే ఉండాలి. అతను సృష్టికర్త అయి ఉంటే ఇది రెండవ లక్షణం. మూడవది, ఇతను ఒక మనిషి, సహజంగా మనిషి పుడతాడు, చనిపోతాడు, పుడతాడు, చనిపోతాడు మనిషి. కానీ మనిషిని సృష్టించిన వాడు కనుక జనన మరణాలు అతని స్వాధీనంలో ఉండాలి అని మేము నమ్ముతాం. అంటే మనిషి పుట్టుక, మనిషి చావే కాదు, సృష్టిలో దేని మరణమైనా, దేని జననమైనా అది దేవుని చేతుల్లోనే ఉండాలి. అతను దేవుడై ఉంటే ఖచ్చితంగా అది అతని చేతుల్లోనే ఉండాలి. ఈ అధికారం అతనిదే అని నమ్ముతాం. నాలుగవది, మనిషి తిరుగుతాడు, తాగుతాడు, ఇష్టానుసారంగా బ్రతుకుతాడు. ఒకవేళ దేవుడు కూడా ఇలాగే ఉంటే మా దృష్టిలో, మళ్ళీ చెప్తున్నాను, అతనికి మనిషికి పెద్ద తేడా ఏమి ఉండదు కనుక దేవుడు మనిషి అందుకోలేనంత పవిత్రుడై ఉండాలి. అతను పరిశుద్ధుడై ఉండాలి ఖచ్చితంగా. అతను సృష్టికర్త అయి ఉండాలి. అతను కాలాలను సృష్టించి వాటిని స్వాధీనమందుకున్నవాడై ఉండాలి. అతను ఖచ్చితంగా జనన మరణాలకు పూర్తిగా అధిపతి అయి ఉండాలి. నాలుగవది, అతను పరిశుద్ధుడై ఉండాలి. ఐదవది, అతను సార్వభౌమాధికారి అయి ఉండాలి. ఈ 5 లక్షణాలను చూస్తాం సార్ మేము.